తమిళంలో స్టార్ హీరోగా, తెలుగులో విలన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి లేటెస్ట్గా నటించిన చిత్రం మరకతమణి. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పుల బాధతో సతమతమవుతున్న ఓ యువకుడు రఘునందన్ అలియాస్ ఆది పినిశెట్టి ఎలాగైనా అప్పుల బాధ నుండి బయటపడాలని సిటీకి వచ్చిన రఘు తన స్నేహితుడితో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. వేరొకరి క్రింద పనిచేస్తున్న రఘుకి సడన్గా 10 కోట్ల ఆఫర్ వస్తుంది. మరకతమణి ఆభరణం తెచ్చిస్తే 10 కోట్లు ఇస్తామని చైనాకి చెందిన ఓ వ్యాపారి ఆఫర్ ఇస్తాడు. ఆ మరకతమణిని ఎవరు తాకితే వారు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అందువలన దాని జోలికి ఎవరూ వెళ్లరు. కానీ రఘునందన్ మాత్రం తాను తెచ్చి ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుంటాడు. మరి చివరికి ఆ ప్రమాదకరమైన మరకతమణిని రఘునందన్ సంపాదించాడా లేదా, అసలు మరకతమణిని తాకితే ఎందుకు చనిపోతున్నారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.